కేసీఆర్ అంటే ఎందుకు అంత పిచ్చి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలనుకుంటారు? మన తెలంగాణ మనకు కావాలి, మన ఇల్లు మనకు కావాలి. సాగు నోట్లే తల పెట్టి తెలంగాణ తెచ్చిండు కాబట్టి మా కేసీఆర్ గారే సీఎం అవుతాడు. ఈ ఒక్కసారికి రేవంత్ రెడ్డి కోటి మాకు ఉద్యోగాలు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే లంకె బిందెలు ఇట్లా ఉన్నాయని ఇల్లు కూడా ఒకటి మసీదులు ఉంటాయి, సీమలు పెట్టిన పుట్టలో పాము దొరికింది. నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇంకెంత లంక బిందెలు ఉండవో, ఇంకెంత లంక బిందెలు ఉండవో అని అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అంటే ఏందనుకున్నావు రా? గలగల గజ్జలు గాలిచ్చిన ముత్తే ఓడవసిన సున్నం ఓలి తవలపాకు నీ మూతలకు మా ఏరియాలు మేత ముడతలేవు, మేత ముట్టించిపోదురావే లేత మామిడి మా ఉసుకలాడేసి కృష్ణారావు. అసలు కేసీఆర్ మర్చిపోయారు అంటుండు కాంగ్రెస్ వాళ్ళంతా. నిన్న మనకి ఎదురుగాయ నీ అమ్మ నాకు ఎదురాయని రేవంత్ రెడ్డి రాగానే తెల్ల బట్టలు వేసి బామోజులు మొత్తం పూజలు రుద్ర పూజలు చేస్తున్నావు అట. హరీష్ రావు ఏమో ఫోన్లు విన్నారు, మొత్తం భార్య భర్తల ఫోన్లు కూడా విన్నారు. భార్య భర్తల ఫోన్లు విన్నాడా? ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంటావో పీక్తావు. మా ఫోన్లు ట్రాపింగ్ చేసినావని నీకు చెప్పినావరా? మా ఫోన్లు మా పిల్ల మొగని నిడవాపనికి వచ్చినావరా అని. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జల్లిస్ బాను. కేసీఆర్ నేమన్నా లేకపోతే కేటీఆర్ నేమన్నా, కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా ముందు వరుసలో నిలబడి కొట్లాడేటువంటి వ్యక్తి, ముందు వరుసలో నిలబడి రండి చూసుకుందాం ఏంటో మా కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారు, ఒక ఉద్యమకారుని మీరు ఏ విధంగా అలా మాట్లాడతారు అని చెప్పేసి ముందు వరుసలో నిలబడే వ్యక్తి టైగర్ మనెమ్మ లేకపోతే షేర్ మనెమ్మ అని పిలుస్తారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది కూడా టైగర్ మనెమ్మ అసలు ఈమె ఎవరికి భయపడదు, కేసీఆర్ అంటే పిచ్చి అంటూ కూడా అసలు ఆమె జోలికి పోవాలంటే మనం మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉంటాయి. ఆ మనమనే మనతో ఉంది, మాట్లాడదాం. అసలు ఎందుకంత కేసీఆర్ అంటే అభిమానం, బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకంత పిచ్చి, అసలు ఇప్పటి వరకు 2001లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇన్నేళ్ల వరకు ఇంకా అదే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కూడా అదే పార్టీలో ఉంటూ ఏ ఒక్క రోజు కూడా పార్టీ వేరే మారాలని ఆలోచన కావచ్చు ఏది కూడా రాని పరిస్థితి, ఎందుకు అంత కట్టుబడి ఎందుకు ఉండాల్సి వస్తుంది ఏంటి అని చెప్పేసి అమ్మతోనే మనం మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాన్న, నీకు కూడా. ఎట్లున్నారమ్మా? బాగున్నానన్నా. నేను నా పేరు షేర్ మనెమ్మ అంటారు, టైగర్ మనెమ్మ అంటారు. ఎందుకమ్మా ఈ షేర్ టైగర్ అనే పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? షేర్ మనెమ్మ అంటే మా ఇంటి పేరు, టైగర్ మనెమ్మ అంటే నేను చేసే పనుల నుండి, టిఆర్ఎస్ మనెమ్మ అంటే నేను 2001 నుండి ఉద్యమంలో ఉన్నా కాబట్టి 3 పేర్లతో పిలుస్తారు. ఎందుకమ్మా ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే ఎందుకు అంత పిచ్చి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలనుకుంటారమ్మా? చాలా పార్టీలు ఉన్నాయి కదా. చాలా పార్టీలు ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి ఎన్నో పార్టీలు. నేను పుట్టిన కాంచి, నేను నా బుద్ధి తెలిసిన కాంచి ఎంతో మంది సీఎంలు కూడా వచ్చిండ్రు పోయిండ్రు. కానీ మన తెలంగాణ మనకు కావాలి, మన ఇల్లు మనకు కావాలి అని కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అవును. మన ఇవాళ ఎన్ని లక్షల మంది ఉన్నారో ఎన్ని కోట్ల మంది ఉన్నారో మన తెలంగాణలో మనకు తెలియదు. కొన్ని దేశాల పొడిచిపోయినరు, కొన్ని రాజ్యాల పొడిచిపోయినరు, కొంతమంది వరుస వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి షటర్ ఇయ్యనికే నా ఇల్లు నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి. ఆంధ్ర పాలకుల నడుమ ఎవరొచ్చినా ఏ సీఎం వచ్చినా మా దాంట్లో మా తెలంగాణలో కూడా మంచి మంచి మేధావులు ఉన్నారు. ఎవరొచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు వస్తాడని ఆయన బూట్లు పాలిష్ చేయనికనే పోయిండ్రు ఇక్కడ మంత్రులు. చంద్రబాబు ఎప్పుడు వస్తాడని ఆయన బూట్లు పాలిష్ చేయనికనే పోయిండ్రు. ఎప్పుడు తెలంగాణ రాకముందు మనకంటూ ఒక సీఎం ఏర్పడాలి, మన దిక్కు కూడా మన ప్రజలందరూ వాళ్ళని డెవలప్ చేస్తున్నారని కేసీఆర్ గారు ఆలోచించుకొని మనకు తెలంగాణ అయితే ఈ దారిన పోవాలని పెద్ద మనుషులతో మాట్లాడి ఎవరెవరో ఆయనకు తెలిసిన వాళ్ళతోటి, అంతకన్నా ముందు ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతోటి ఆలోచించిండో వీళ్ళతోటి ఆలోచించిండో ఆయనతో సొంత తెలివితేటలో మనకు తెలియదు. మనం ఎందుకంటే ఈ నిమిత్త మాత్రమే ఆయన ఆలోచించుకొని ఆయన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆయన పిల్లల పిల్లల్ని పట్టించుకోకుండా సాగు నోట్లే తల పెట్టి తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఇలా రాకపోతే కూడా ఆయననే అందరు ఆయన ఇన్ని దినాలు చేసిండు ఏం చేసిండు అన్ని మాట మాట్లాడుతారు.
ఇవాళ తెలంగాణ తెచ్చిండు. ఆయన ఇయ్యాల మన తెలంగాణ ప్రజలకు జాతిపిత ఆయననే, తండ్రి స్థానంలో ఆయననే ఉన్నాడు. ఆయన అంటే ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు అభిమానమే. ఆయన అంటే అభిమానం లేదన్నట్లేదు. కాకపోతే కొంతమంది నారాజు ఉన్నారు. మాసారిగా నాలాగా ఉద్యమం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మహిళలు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, కుటుంబాలు పాడైన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆయన ఇంకా కలిసి మేమంతా పని చేస్తేనే, చిన్నోని పని చిన్నోడు, పెద్దోని పని పెద్దోడు చేస్తేనే మా తెలంగాణ మేము తెచ్చుకున్నాం. అవును. కేసీఆర్ గారు ఏం ఆలోచించిందంటే, ఉద్యమకారులం ఉద్యమం చేసినాం, అప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు, మన ఇప్పుడు నా వెనుక తిరిగిన నేను నిజమే చెప్తున్నా, నా వెనుక తిరిగిన వాళ్ళు అంత డబ్బు లేదు, రాగానే ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టిక్కెట్లు ఇస్తే కూడా వీళ్ళు నన్ను ఏం చేస్తారో, నేను ఇంత కష్టపడి తెచ్చినా అని ఆలోచించి కొంతమందిని దగ్గర గుంజుకున్నాడు. వేరే పార్టీలను గుంజుకొని వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చిండ్రు. టిక్కెట్లు ఇస్తే వాళ్ళేం చేసిండ్రు తెలుసా, అంతకుముందు ఏ పార్టీ నుండి పరిపాలన చేసిర్రో వాళ్ళ మనుషులనే చూసుకున్నారు, మా ఉద్యమకారులు చూసుకోలే. అట్లా కొంత నారాజు అయినాం మేము. ఆయనకు ఇప్పుడు ఈడేం జరుగుతుంది అనేది మనకన్నా పైన వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది కదా. ఏమైనా మా తోటి గెలిపించుకున్న వాళ్ళు మా కష్టాలన్నీ ఆయన దాకా జరనీయలే, ఆయనకు చెప్పలే. ఈడ నా వెనుక ఇంతమంది ఉద్యమం చేసిర్రు, ఇంతమంది భార్య పిల్లలు లేకుండా చేసిండ్రు, కుటుంబాలు పాడు చేసుకొని చేసిండ్రు, ఇంత మాకు రాష్ట్రోకలకు రచ్చబండలకు అన్ని చేసిన వాళ్ళు ఉండరు, ఇట్లా కష్టపడ్డోళ్ళు ఉన్నారు అనేది మా తాను పెద్దోళ్ళు ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిండ్రో, కార్పొరేటర్ గెలిచిండ్రో, కార్యకర్తలను వాడుకొనే గెలిచిండ్రు. వాళ్ళు పోయి పైదాకా చెప్పలే, వాళ్ళకు మాకు కష్టాలు తెలియలే. తెలియనందుకు మేము వెనుకబడి ఉంటాం. కేసీఆర్ మా మీద శత్రుత్వంతో ఉండలే, మాకు చూడాలనే ఉన్నది. కానీ మా గురించి అక్కడ దాకా ఆయన వచ్చిందే కొత్తగా, అన్ని చదువుకునేటాలకే 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుండి మంచి పని చేద్దాం అనేటాలకు మా కష్టాలు ఆయన దాకా చేరలేదు. కాబట్టి మేము ఏడేసిన గొంగడి ఆడున్నాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ బామార్దులని, వాళ్ళ తాత చుట్టాలని, మామ చుట్టాలని, అత్త చుట్టాలని సీఎంను కలవాలని తోలుకుపోయారు. గల్లీలో మా ఇంట ఇంత మంచిగా పనిచేసిన కార్యకర్తలు ఉండరు. ఓనాడు కేటీఆర్ని కల్పిద్దాం, ఓ రోజు హరీష్ రావు గారిని కల్పిద్దాం, ఓ రోజు మంచి మంత్రులు కల్పిద్దాం, ఒక రోజు ముఖ్యమంత్రిని కల్పిద్దాం అన్నోళ్ళు ఎవ్వరూ లేరు. మా కష్టం అక్కడ దాకా పోలేదు కాబట్టి మేము ఏడుండమో అన్ని మాకు కేసీఆర్ దోహం చేయలే. మేము గెలిపించిన ఎమ్మెల్యేలు కార్పొరేటర్లే మోసం చేశారు, వాళ్ళే మోసం చేసారు. మేము ఆయన అన్ననికి లేదు పెద్ద ఆయన. ఇప్పుడు అంటే ఆయన దాకా పోలే ముచ్చట, మా ముచ్చట పోకనే మేము వీడు అడుగున పడ్డాము. లేకుంటే ఆయన మమ్మల్ని ఎప్పుడో వృత్త భక్తులకు ఆయన మాకు చేసి సాయం చేసునో ఏమో, మా కష్టం ఆయనకు చెప్పనందుకే మేము వెనుకబడి ఉండం. నాలాక ఎంతో మంది ఉద్యమం చేసిన మహిళలంతా నారాజు ఉన్నారు. హైదరాబాద్ లోనే కాదు, మన జిల్లాల పూర్తి కూడా అందరు నారాజీ ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ వచ్చేది మా తెలంగాణ ప్రభుత్వమే, మా కేసీఆర్ గారే సీఎం అవుతాడు. అప్పుడైనా మాకేం రాకున్నా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు, మా తెలంగాణను మాత్రం మళ్ళా కేసీఆర్ ఉన్నత స్థానంలో నిలబెడతాడు, మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం మంచి పని చేస్తుండు, షాది బొమ్మార కట్ చేసిండు, కళ్యాణ లక్ష్మి కట్ చేసిండు, కేసీఆర్ కిట్టు కట్ చేసిండు, 4000 పింఛన్ గంగల దొక్కిండు, అన్ని మోసం చేసిండు. ఒక చీర అంటూ ఇస్తుండు, కేసీఆర్ ఇచ్చిన చీర ఒక్కొక్కమ్మ రోడ్డు మీద పట్టుకొని తిరిగింది. ఆ చీర కట్టుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మంచిగా ఉంది, ఇంత చెక్కు చెదరకుండా. ఇలా చీరలు ఇస్తున్నాం అందరినీ. అప్పుడు కేసీఆర్ 800 చీరలు ఇస్తే నేను 700 9900 చీర ఇచ్చిన వాళ్ళ కానొస్తానే ఉంటది. నాయసోటి కట్టుకుంటే సగం దిక్కే అవుతుంది, సగం దిక్కు అతుకు పెట్టుకోవాలి. కానీ చీర తీస్తే రైకి వస్తలేదు, రైక తీస్తే చీర వస్తలేదు. ఆయనను కూడా తిడుతూనే ఉంటారు, తిట్టకుండా ఎవరు ఉంటలేరు. అన్ని కలిబుల్లి మాటలు చెప్పి సీట్ ఎక్కినావు. నేను ఎప్పుడు మైకు పట్టుకున్నా ఉన్న 4 ఏళ్ళన్నా 5 ఏళ్ళన్నా మంచి పని చేయమని చెప్తున్నా. మోసం చేసే పని ఎప్పుడు చేయొద్దు. జీవితం ఎవరికి శాశ్వతం కాదు, నీకు సీటు కూడా శాశ్వతం కాదు. మేము 10 ఏళ్ళు చేసినాం, మాకు శాశ్వతం కాలే. ఎందుకంటే ప్రజలకు నువ్వు ఊరూరుకోయినావు మాయల పక్కిరోళ్ళక. నేను
ఏ గుడితో గునాది వస్తా అరకపోట అసలు పెట్టిస్తా తుంగ దూలాలు వేపిస్తా వరిగడ్డి వాసాలు వేపిస్తా మొన్న వానస్తలు గాలిస్తే గలవ మా అత్త వట్ట నేను వట్ట సముద్రంలో కొనవై పెట్టినాం మళ్ళీ పిల్లని మెచ్చుకొని మా అత్త పిల్లని ఇచ్చింది నా ఇల్లు చూడ నీకు ఏమీ నా ఇచ్చినట్టే సెల్లర మంట పెట్టినా తూముల గంట కాల్చిన ఇటుక పిల్లలు కాల్చి ముడ్ల కింద పెట్టినా తూడు పోయిన గంటే షారు పోయినకే పెట్టినా ఒకరిని పట్టుకొని ఒకరు లేచింది అన్నట్లు కలబులి మాటలు చెప్పినావు కట్టెట్టు పనులాక అంతా చదువుకున్న పిల్లలు నీలాంటి యూత్ ఏం చేసినట్టే ఇంటికాడ పెద్ద మనుషులు ఉంటే హైదరాబాద్ లో ఎవడు మోసపోలే ఇంటికాడ పెద్ద మనుషులు ఉంటే ఓ నాయనమ్మ నీ కాల్ముక్తమే ఓ అమ్మమ్మ నీ కాల్ముక్తమే ఈ ఒక్కసారికి రేవంత్ రెడ్డి కోటేయండ్రే మాకు ఉద్యోగాలు వస్తాయి మేము రోడ్డు మీద బతకకుండా అవుతాము అని మీలాంటి పిల్లలు యూత్ పిల్లలు ముసలోళ్ళని తల్లిదండ్రిని రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డికి ఓటేపించిండ్రు ఏమన్నా నాయన కేసీఆర్ కన్న తండ్రి లాగా 2000 పింఛన్ చేసిండు కొడుక మేము తింటున్నాం కొడుక అంటే 2000 కాదే రేవంత్ రెడ్డి వస్తే 4000 ఇస్తాడని చెప్తివి చెప్తే ముసలోళ్ళు కూడా అవును అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే లంకె బిందెలు ఇట్లా ఉన్నాయి అనుకున్నా డబ్బులు అది కూడా అది కూడా చెప్తా కేసీఆర్ మొత్తం దోచుకోవాలి అన్ని అది కూడా చెప్తా నాకు అన్ని తెలుసు నాకు చదువు రాదు నాకు అన్ని తెలుసు నాకు 70 ఏళ్ళ ఏజ్ వచ్చింది నేను కన్నా కష్టాలు పడి బతికిన నాకు 4 పిల్లలు మా ఆయన చచ్చిపోయి 30 సంవత్సరాలు నేను ఎంత కష్టపడ్డా అనేది ఎక్కడైనా తెలుసుకోరు నా కష్టం నాకు చదువులాకనే నేర్పింది ఎందుకంటే కష్టపడ్డానికి కష్టాలు తెలుస్తాయి సుఖపడ్డానికి ఏం తెలుస్తాయి తెలియవు అన్ని చెప్పినవు ఓ ఇల్లు కూడా ఒకటి మసీదులు ఉంటాని సీమలు పెట్టిన పుట్టలో పాము దొరింది మా కేసీఆర్ కట్టిన అన్నిట్లో నువ్వు అభివృద్ధి చెందుతున్నావు ఇంకెంత లంక బిందెలు ఉండవో అని బోల్సుక్క మాటలు చెప్పినవు బోల్సుక్క మాటల్లో బోల్రబడ్డవు అప్పు చేసిండని కొన్ని రోజులు వెనుకబడ్డవు కాళేశ్వరం మీద 6 నెలలు పడ్డవు అది బోల్త కొట్టింది ఓ తెలంగాణ తల్లి విన 6 నెలలు పడ్డవు అది బోల్త కొట్టింది ఏడ ఛాన్స్ లేదు ఛాన్స్ లేక హరీష్ రావు గారిని ఇంట్లోని తెలంగాణకు పాండవుల అర్జునుడు ఇంతనో హరీష్ రావు అంతా ఆయనని చర్చలకు పిలిచితే ఏముంది అరే నువ్వు ఒక పెద్దతనం తీసుకున్నప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారు పిల్లలు 10 మంది కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండని నువ్వు ఊడ్చిపోస్తున్నావు నువ్వు అదే అప్పు తెచ్చి వాళ్ళు ఎందుకో ప్రజలను మంచిగా చేస్తలేవు హరీష్ రావు గారిని చర్చలకు పిలిచిండు ఆడ చేయి దొరకలే కేసీఆర్ గారిని చర్చలకు పిలిచినావు ఆడ దొరకలే కేటీఆర్ ఎట్లా అంటే ఈ రేవంత్ రెడ్డి ఎట్లా పిలుస్తున్నాడు మాకు తెలియాలనా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది మేమేమనుకుంటున్నాం అంటే మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మా హైదరాబాద్ లో గెలిచినాం వచ్చిన వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్తా వాళ్ళు ఏమైనా పని చేసుకుంటారని మా కేసీఆర్ గారు సప్పుడు చేయకుండా ఉన్నాడు అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఉసుకే తల్లి దయాల లేపుతున్నాడు మాకు కూడా సంతోషమే మా కేసీఆర్ గారు ఏమనుకుంటారంటే మా తెలంగాణ ప్రజలంతా మనం ఓడిపోయినాం మా ప్రజల్ని ఆయనకున్నాడో లేదా అని ఈ రేవంత్ రెడ్డి ఉసుకే తలుతున్నాం మేము కుప్పలు వేసేస్తున్నాం నాన్న ఇప్పుడు అప్పుడు తెలుసో తెలియకుండా మోసపోయి కాంగ్రెస్ కోటేసినోడు కూడా అబ్బా కేసీఆర్ ప్రభుత్వం ఎంత మంచిగా ఉండే మనం ఎంత మోసం చేసినాము మనం ఎవరి మాటలు పట్టుకుంటే ఎట్లా బోల్రా పడింది అని ఊళ్ళో బల్బు వెలిగింది పల్లెటూళ్ళరా హైదరాబాద్ లో అంటే మేము ఎప్పుడు బల్బు వెలిగినట్లే ఉండరు హైదరాబాద్ లో ఉన్నాం హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎవ్వరు చేయదారిపోలే పల్లెటూరులే మోసపోయినరు పల్లెటూరు వాళ్ళంతా ఇప్పుడు బల్బు వెలిగింది వాళ్ళు కూడా ఇప్పుడు తిరగబడ్డారు వాళ్ళకు కూడా ఇబ్బా రేవంత్ రెడ్డి అంటే ఏందనుకున్నాం రా గలగల గజ్జలు గాలిచ్చిన ముత్తే ఓడవసిన సున్నం ఓలి తవలపాకు నీ మూతలకు మా ఏం మేత ముడతలేవు మేత ముట్టించిపోదు రావే లేత మావిడి మా ఉసుకెలు ఆడేసి కుసుమాలు అని గన్ని చెప్పిండు అబ్బా కిందికి మీనికి 3 ఫీట్లు 30 సామెతలు చెప్పారా బోల్ర పడ్డాం అని వాళ్ళందరికీ బల్బు వెలిగింది వాళ్ళు కూడా మా దిక్కు అయినరు ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కున్న ప్రజలు మా శత్రువులు గారు ఎమ్మెల్యేలు మా శత్రువులు గారు ఎంపీలు గారు కార్యకర్తలు గారు వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా మా అవలే వాళ్ళు కూడా నెత్తి కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఏం పదవి ఇచ్చిండు వాళ్ళు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచారు కోట్లు గెలిచి కాంగ్రెస్ లా దాంట్లో కార్పొరేటర్లు గెలిచారు వాళ్ళకి ఏం పని ఉంది గెలిచిన వాళ్ళకి ఏం పని లేదు మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలు ఏ కార్పొరేటర్ గెలిచిండో ఏ ఎమ్మెల్యే గెలిచిండో ఏ ఎంపీ గెలిచిండో వాళ్ళని మాత్రం మా కేసీఆర్ నిద్రపోకుండా పనులు చెప్పించిండు నాన్న
ఏడున్న లోకల్ ఏరియాలో పట్టాలు ఇప్పించే స్ట్రీట్ లైట్లు పెట్టించే రోడ్లు ఇప్పించే ఇంటింటికి నల్ల ఇప్పించే కళ్యాణ లక్ష్మి ఇప్పించే షాది బొమ్మరకి ఇప్పించే ఎవడన్నా దచ్చిందంటే ఓ చెక్కు రాసి ఇచ్చే ఒకటి పేదింటి పిల్ల డెలివరీ అయినా బలిచిన పిల్ల డెలివరీ అయినా కన్న తండ్రి లేక కేసీఆర్ కిట్టు 2 చీరలు పిల్లకు బట్టలు సబ్బు 6 నెలలు బాలంతా తిండి ఉందో లేదని 6 నెలలు జరిపే పైసలు ఎన్ని రకాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఏం తప్పు చేసిండు? ప్రజలు మోసపోయి ఓటేసిండ్రు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము తప్పు అంటలేము, మా ప్రజలదే తప్పు. మా ప్రజలు ఎందుకంటే ఆయన చెప్పిన కళ్ళబుల్లి బాటలకు పోలరబడి ఓటేసిండ్రు కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు. రాబోయేది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే, రాబోయే ముఖ్యమంత్రి కూడా మా కేసీఆర్ గారే. మా తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవ్వరు చెక్కు చెదరలే, భయపడతానే లేదు. ఏమన్నంటే ఇంక అన్ని అయిపోయినాయి నాన్న. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారట. మరి ప్రజలు కేసీఆర్ నే మర్చిపోయారు అంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళంతా. ఇగో ఎట్లా మర్చిపోతారు? యాన్నో అడుగున పడ్డావు, నిన్న మనకి ఎదురుగా నీ అమ్మ నాకు ఎదురాయని రేవంత్ రెడ్డి రాగానే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మీరు 4 ఏళ్ళు అయితే మీరు ఎక్కడ కనుమరుగైతారో మాకే తెలియదు. మేము టీఆర్ఎస్ వాళ్ళం బందవస్తే ఉండవు, ఏడున్న గల్లీ ఎగిరేసుకొని తిరుగుతున్నాం టీఆర్ఎస్ వాళ్ళం. ఎందుకు భయపడతాం? కేసీఆర్ ఒక సీఎం పదవి లేదు మాకు. మా పదవులు మాకెక్కడ పోయినాయి? మా బలం మాకెక్కడ పోయింది? ఎవరిచ్చిన బలం కాదు, ఎవరు మోసే కింద నీళ్ళు దానికి పోయి బతుకుతలేము. మా ఇంటికాడ మేము బతుకుతున్నాం. మా తెలంగాణ బిడ్డలమంతా ఏక దాటి పైన ఉండవు, భయపడే అవసరమే లేదు. ఏమనంటే రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. మా హరీష్ రావు గారు కేసీఆర్ గారు అంట రుద్ర పూజలు చేస్తున్నామంట, మొత్తం పూజలు రుద్ర పూజలు చేస్తున్నామంట. తొడేలు దామంటే గొర్రెలు వస్తాయా ఎక్కడన్నా? మైండ్ మోకాలు ఉందో నెత్తినుందో మాకు తెలుస్తలేదు. మరి వాళ్ళకి వస్తామే రుద్ర పూజలు, మాకు రావు. మా ప్రజలు మంచిగుంటేనే మాకు మళ్ళీ రాబోయే కాలం మాకు మంచిగా అవుతుందని మేము ప్రజలకు మంచి పని చేసేటోళ్ళమే. కానీ రుద్ర పూజలు మేమెందుకు చేస్తాం? ప్రజలు ఆయన చుట్టాలా? ప్రజలు ఆయన ఇంట్లో పుట్టినోళ్ళ, అలా తోడబుట్టిన అన్నదమ్ముల, అక్క చెల్లెండ్లా ఒక్కసారి మోసపోయి ఓటేసిండ్రు, మళ్ళీ ఎట్లేస్తారు? ప్రజల కోసం మా కేసీఆర్ గారు ఏమన్నా పని చేయాలంటే ప్రజలు మెచ్చుకునే పనే చేస్తాడు. హరీష్ రావు గారు చేయాలన్నా ప్రజల మనిషి, ప్రజలు మెచ్చుకునే పనే చేస్తాడు. మా టీఆర్ఎస్ ఎవరు చేయాలన్నా ప్రజలు మెచ్చుకునే పనే. ఇప్పుడు ఎవరికి పోస్టులు లేవని ప్రజలకు పని చేయకుండా ఏముంటలేము. మా పని మేము సందులో పొడితే మందిలో పొడితే పోయి చేస్తూనే ఉండం, వస్తూనే ఉండవు. ఆ గల్లీలో లైట్ పోయినా రోడ్ పోయినా కాంగ్రెస్ వాడు వచ్చి రోడ్ వేయాలని ఉందా? మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. మేము 10 ఏళ్ళు పరిపాలించినాక మీరు వచ్చిర్రు, మీరు ఎప్పుడో అడుగునాం, అడిగి మాసిపోయింది. ఇప్పుడు వచ్చి మాకేం బుద్ధులు చెప్తారు? మీరున్న కాడ ఉండుర్రి, మీ ఏళ్ళతో మీరు కన్ను పొడుచుకుంటున్నారు. కానీ మేము భయపడము. మా ప్రభుత్వం ఎప్పుడు చెక్కు చెదరదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నావు, కాంగ్రెస్ ఆఫీసు వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం రేవంత్ రెడ్డి డామ్ అవుతుంది. అప్పుడు ఒక్కడు కూడా రాడు. తెలంగాణ భవన్ల మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. మన భవన్లు అప్పుడు ఉన్నట్లే ఇప్పుడు కుప్పలు ఉంటున్నారు, అప్పుడు ఉన్నట్లే ఇప్పుడు నడుస్తుంది. ఎప్పుడు మా తెలంగాణ భవన్ ఖాళీ ఉంచాము. ఎందుకు ఉంచుతాము? మేము మీలాగా సందుల నుండి వచ్చి మందిల వల్లే కష్టపడి పైకి వచ్చినాం కాబట్టి మా కష్టం మాకు తెలుసు. మా వాళ్ళందరూ అభిమానిస్తారు. మా బీఆర్ఎస్ ప్రజలు డౌన్ అయినరని మీరు కలలు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అనుకుంటే మీరే డౌన్ అవుతారు. ఇంకా తెలివి వచ్చింది పల్లెటూరులో మోసపోయిన వాళ్ళకి అందరికి. అయ్యో కేసీఆర్ కరుపు చల్లగుండా, ఆయన ఉన్న పిల్లలు చల్లగుండా, ఆయన కరకాలకు నరాలు వచ్చేదాకా బతుక కొడుకుని మోసం చేసినామని పల్లెటూరు నేను సోషల్ వర్క్ చేస్తా, ఎక్కడంటే ఎక్కడ తిరుగుతా, పల్లెటూరు పొడిచి కూడా పోతా, అన్ని పిఎస్లకు తిరుగుతా. ఏనన్నా పోతే అమ్మ టిఆర్ఎస్ మనే మా నామనమ్మ, అమ్మా మన కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తాడు బిడ్డ, ఇంకా మీరే ఓడగొట్టిరు కదమ్మా మళ్ళీ ఎప్పుడు వస్తారని మీరు అడుగుతున్నారు. లేదు బిడ్డ, మంది మాటలు మోసపోయినాం బిడ్డ మేము అని అంటున్నారు ప్రజలు, అందరు అంటున్నారు. ఏ పిఎస్ కు అయినా పోలీసు వాళ్ళు, మీ రిపోర్టర్లు కూడా అంటారు, పోలీసు వాళ్ళు కూడా అంటారు, ప్రతి ఒక్కరు అంటారు. ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ సార్ అంటే అభిమానమే. ఆయన ఉద్యమం చేసి సాగునట్లే తల పెట్టి ఆయన ఒక్క కుటుంబానికి తెలియ కేసీఆర్ సంపాదించుకోనికి తెచ్చిండు, సంపాదించుకో నువ్వు కూడా
మొత్తం ఫామ్ హౌస్ లో డబ్బులన్నీ తెలంగాణ డబ్బులన్నీ ఫామ్ హౌస్ లో ఉన్నాయంట. కిందంగా బొక్క పెట్టమను, ఉమ్, ఢిల్లీలో కూర్చొని 46 తోటి రూపాయలన్నీ సీమలతో మోపించుకోమను రేవంత్ రెడ్డిని. ఉమ్, సోనియా గాంధీ కట్టలు కట్టించి పంపిస్తాడు. ఉమ్, దొబ్బమను. ఉమ్, మా కేసీఆర్ గారు ఏమనరు, మా తెలంగాణ ప్రజలు కూడా మేము ఏమనము. ఉమ్, పామ్ హౌస్లోకి వెళ్ళి 46 తోవి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఈంచాడికి పగ్గాలు బట్టి 46 తోడమను. అందుకెళ్ళి బండలన్నీ లోపల పెట్టిండు కదా మా కేసీఆర్ గారు. లంక బిందెలు, పైసల బెండలు అన్ని లోపల ఉన్నాయి కదా. గేట్ల పోటీ పోతే దొంగంటాం మేము, దొంగంటాం మేము సంపాదించుకున్నాం కదా, మేము దొంగంటాం. నువ్వు లోపటంగా 46 తీసుకొని పోయి బెండలన్నీ దుబ్బుకొని పోరా, అది ఎవరొద్దన్నారు, వద్దంటలేము. ఇవన్నీ శాతగానోడు ఏమనింటావు, అన్ని సాగుతుంటది మోటు మాట మీడియం ముందల అనొద్దు కానీ. ఇవన్నీ లేని కైల కథలు. ప్రజలకు మంచి పని చేయమంటే ఇది ఏ కథ? ప్రజలకు మంచి పని చేయాలి. మనం వచ్చినవా, మనం ప్రజలు నమ్ముకున్నారు, మనకు ఓటేసిర్రు, వాళ్ళకేం కావాలి? ఒక 3 నెలల బియ్యం వస్తావు, ఆ రేషన్ షాపులకు 15 రోజులు 1 నెల రోజులు ఉత్సవానికి దారి ఇవ్వకుండా 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తావు. ఆ బియ్యం అంతే. బస్సుల్లో మాత్రం చిగలు కొట్టుకోనికే బస్సు పెట్టినావు. నువ్వు చేసిన మంచి పని ఏడలేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయన జైలుకోతాడు, కేటీఆర్ ఏమో ఈ కార్ రేస్ విషయంలో ఆయన జైలుకోతాడు, హరీష్ రావు ఏమో ఫోన్లు విన్నారు, మొత్తం భార్య భర్తల ఫోన్లు కూడా విన్నారు, వీళ్ళు ముగ్గురు జైలు పోతారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయినట్టే. ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ భార్య భర్తల ఫోన్లు విన్నాడా? విన్నారట హరీష్ రావు ఇట్లా. విన్నాడా? నువ్వు సాక్ష్యం తెచ్చినవా? సాక్ష్యం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేసి చూపిస్తా అంటాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు? అబ్బో తల్లి, నీవు ఆధారాలు ఉంటే ఇంకా 2-3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంటావో పీక్తావో, ఇంకా సంవత్సరం దాకా నువ్వు సీఎం అంటారు. ఇవో సంవత్సరం రోడ్లు పట్టుకునే తిరగాలి. అప్పుడు సీఎం కూడా బిఎంఏ కూడా తెలియదు. ఒకటే ఇంకా సంవత్సరమే నడుస్తావు. నువ్వేనన్నా సీఎం అని పిలిపించుకుంటే ఒకటే సంవత్సరం పిలుస్తారు. అవతల సంవత్సరం నువ్వు రోడ్లు పట్టుకొని తిరగాలి, మేము కూడా రోడ్లు పట్టుకునే తిరగాలి. ఏ ఊళ్ళో మీటింగ్ పెట్టాలి, ఏ ఊళ్ళో సమాధానం చెప్పాలి, ఏ ఊళ్ళో ఇక్కడ ఏం చెప్పాలి, ఎవరిని చేయాలి అనేది తిరుగుతావు. అప్పుడు నేను ఎవరు పట్టించుకోరు. ఎందుకు ఆ మాటలు? ఇప్పుడు పెండ్ల మొగన్ల మాటలు పట్టుకున్నారంటే ఆ పెండ్ల మొగడు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. మా ఆయనకు నాకు గొడవ అవుతుంది, కేసీఆర్ గారు మా ఫోన్లు టాప్ చేసిండు, ఆమె మొగడు ఒక ఆమె ఇంట పోతే, ఆయన పెండ్ల ఒక ఆయన ఇంట పోతే, అవి ట్యాపింగ్ చేస్తే వాళ్ళకు పంచాయతీ అయితే వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే కేటీఆర్ గారు తనకొస్తుంది ఆ పంచాయతీ. నువ్వెవడవు? పాల్మోగన్లకు అందరికి ప్రపంచంలో పుట్టిన వాళ్ళకి అన్నవాత మునివా? నీ మాటలు ఎవడింటాడు? అప్పుడు నీ వెనకే తిరగబడతారు. మా ఫోన్లు టాపింగ్ చేసినవని నీకు చెప్పినావరా, మా ఫోన్లు మా పిల్ల మొగని నిడవాపనికి వచ్చినావరా అని వాళ్ళే తిరగబడతారు. నువ్వు ట్యాపింగ్ గీపింగ్ అని. నాకు కష్టం వచ్చింది, నిన్ను తిట్టినా, నువ్వు వచ్చి నన్ను అడగాలి గాని ఇంకెవడో పక్కోడు వచ్చి అడిగితే నేనెట్లు ఊకుటానా? ఊకోను. నీకేమన్నా నా నుండి నష్టం వస్తే నువ్వు వచ్చి నన్ను గల్లబట్టాలి. పక్కన వచ్చి గల్లబట్టి పనిలేదు కదా ఇంకను, నీ ఎందుకు భయపడతావు? ఈయన అంతా ఇంకెక్కడ ఏం దొరకక బురదలో రాయేసుకొస్తుంటున్నాడు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి మా ఫోన్ కూడా విన్నారు అని చెప్పి వాళ్ళు వచ్చి, వాళ్ళ బీజేపీ కూడా వచ్చారు, బండి సంజయ్ ఇట్లా. మరి వచ్చిన వాళ్ళు ఏం చేసిర్రు? మరి ఇప్పుడు కేటీఆర్ టాపింగ్ చేస్తే బీజేపీలో పెళ్ళాలు ఎవరు ఇచ్చిపెట్టలే, ఫోన్ టాపింగ్ చేసిన మొగలు ఎవరు ఇచ్చిపెట్టలే, కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు ఇచ్చిపెట్టలే, ఎవరు ముందుకు రాలే. మరి అవును పలాని మంత్రి పెళ్ళం ఫోన్ టాపింగ్ కోసం పంచాయతీ అయిందని ఎవరు పెళ్ళం విడవలే, పలాని మంత్రి భార్యకి ఇట్లా జరిగిందని ఎవరు రాలే. గాలి మాటలు మస్తుగా మాట్లాడతావు. నీకు నాకు పడపోతే నీ మీద నేను ఉందా చెప్తా, నా మీద నీవు ఉందా చెప్తావు. చెప్పుడు మాటలు కాదు, సాక్ష్యాధారాలు తీసుకొచ్చి వారిద్దరు గొడవ అవుతుంది, నువ్వెందుకు ఇట్లా చేసినావు అని నిలదీయాలి దమ్ముంటే. దమ్ము లేని మాటలు ఎన్ని మాట్లాడినా, చట్టం కళ్ళు లేవు గాని చెవులు లేవా? చట్టానికి అందరు చుట్టాలి, చట్టం ఎవరిని పట్టించుకోదు, అది చూస్తేనే సాక్ష్యం. నీ ఉత్త గాలి మాటలకు పనిచేయదు. మొన్న ఎందుకు బండి సంజయ్ కొడుకు కోసం ఇంత మీసాలు పడేసినావు, తప్పు చేయలేదని. మరి ఎట్లా చేసిండ్రు? ఏదైనా సాక్ష్యం ఉంటేనే పని. పోలీసు వాళ్ళు ఆ రోజు అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి 5 నిమిషాలు పట్టదు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఆయన అప్పచెప్తేనే ఆయన గౌరవం దక్కుతారని ఆయన విన్నే వదిలేసారు. వాళ్ళు ఎక్కడెక్కడో బీహార్ దొంగతనం చేసిన పట్టుకొస్తున్నారు, 10 దేశాలు దాటిపోయి లండన్ అమెరికా అక్కడక్కడ ఉన్నోని పట్టుకొస్తున్నారు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే దెబ్బలు కరువు ఉండవు. అన్ని జరుగుతూనే ఉంటాయి.
ఈ రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు పోతాడని వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా అంతే. ఇవన్నీ గాలి మాటల కోసం. ఇదొకటి, కేసీఆర్ కూడా జైలు కోబోతున్నాడు, కేసీఆర్ చిప్పగొడు తినడు ఖాయం. ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయిపోయేసరికి ఖచ్చితంగా జైల్లో పెడతా, కాళేశ్వరంలో బాగా పైసలు తినడం అని చెప్పి ప్రతి సభలో ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు. సభలో ఖచ్చితంగా కేసీఆర్ పేరు ఎత్తేది మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండలేడు రేవంత్ రెడ్డి. అంతే రేవంత్ రెడ్డిని మేము 2-3 నెలలు పెట్టినాం కదా నాన్న ఓటు చిప్పకూడదు తిననికే. అదే పగ పట్టుకొని కేటీఆర్ గారిని కూడా నేను ఎట్లయితే దీన్ని వచ్చినో కేసీఆర్ ని కూడా పెడితే నాకు సంతోషం అని ఆయన అనుకుంటున్నాడు. అదంతా దేవుని నిర్ణయం. తప్పు చేస్తే ఎవరైనా తల ఉంచుతారు. నీ గాలి మాటలకే పెడతారా చిప్పకూడుకు? గాలి మాటలకి పెడతారా చిప్పకూడు తిననీకే? ఎందుకు పెడతారు? అట్లా ఆయనని చిప్పకూడు తినటట్లు నువ్వు ఆయనకు పండగ చేసి ఆయనను పగబట్టి ఆయన దాకా జడ్జిమెంట్ వచ్చి పట్టుకుపోయేదాకా ఈ ప్రజలంతా గాజులు పెట్టుకొని కూర్చున్నారు. నీ గాలి మాటలకి ఎవడొచ్చి పట్టుకుపోతాడు? ఒకవేళ పట్టకపోతే ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు తర్వాత? నిజంగా అరెస్ట్ చేయడానికి పోలీసులు ఫామ్ హౌస్ కాడికి పోయినా లేకపోతే బీఆర్ఎస్ భవన్ కాడికి వచ్చినా ఏం జరగబోతుందంట? గాలి 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 దలగనీయం, గాలి దలగనీయం. ఫామ్ హౌస్ కు 10 కిలోమీటర్ల పొడుగున మా ప్రాణాలు అడ్డేస్తాం. మేము బీఆర్ఎస్ జత ఏం తక్కువ లేరు, మమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూరి. నేను చేత కాకున్నా గాని గాలి కూడా తలగనీయం. ఫామ్ హౌస్ కాడ గాని ఆయన ఉండే హౌస్ కాడ గాని గాలి కూడా తలగనీయం. మా టీఆర్ఎస్ మా కేసీఆర్ గారినే కాదు, హరీష్ రావు గారినే కాదు, కేటీఆర్ నే కాదు, మా లాంటి చిన్న కార్యకర్త కూడా ఏం గాని మామంతా తిరగ తప్పు లేకుండా నువ్వేమన్నా గెలిగిస్తే మాత్రం మేము ఒప్పుకోము, మేము రానియం. ఎట్లా వస్తావు? నీకంటే నీ వాళ్ళు ఎవరు అడ్డం రాక నువ్వు ఎండ కూర్చున్నావు. మాకు లేదురా మంది, మస్తుకున్నాం మేము. ఇక్కడ కేసీఆర్ చేసిన ఆనవాళ్ళు సెక్రటరియట్ కావచ్చు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, షాదుంబాగ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా, ఇవన్నీ కావాలని కేసీఆర్ ఆనవాళ్ళను తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు మాట్లాడుతుంది. నిజంగా నిన్న ఇవన్నీ కావాలని కేసీఆర్ గుర్తులు ఉండొద్దని తీసేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గుర్తులు ఉండొద్దని కాదు, కయ్యం ఎట్లయితుందని, పంచాయతీ ఎట్లయితుంది, నా తానికి ఢీకోనానికి వస్తాడని. మేము రాము ఢీకోనానికి, మేము రాము, ఆయన రాడు ఢీకోనానికి. మేమే చాలు. నువ్వేడన్నా గడ్డపారే అప్పుడు కదులుతావు, మేము ఊకోం. కార్యకర్తలు చాలంటూ ఆయన ఎందుకు వస్తాడయ్యా? ఆయన ఒక్క పిలిపిస్తే మేము గజ్జలు కట్టుకుని ఆటాడతాం. మేము అక్కడ దాకా ఎందుకు కొనిస్తాం, ఆయన దాకా ఎందుకు కొనిస్తాం? ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని మా వాళ్ళకి ఒక్కరికి లీక్ చేసిన మేము 10,000 మంది ఆడ వాలిపోతాం. ఒక్క తెలంగాణ తల్లి కాదు, అంబేద్కర్ విగ్రహమే కాదు, ఏదైనా కలిగి రోజు రోజుకు ప్రజలకు తెలివి ఎక్కువ. తెలివి లేకుండా ఎవరు లేరు. నువ్వు పంచాయతీ పెట్టుకోవాలి, కొట్లాట కావాలని ఎన్టీ రామారావు బొమ్మని ఇచ్చాడ పెట్టినవు. ఆయన మరి ఈయనకు పోయిన జల్ వల్ల మేనమా ఉన్నాడో కన తండ్రి ఉన్నాడో మాకు తెలియదు. మేము ఇంకా అవన్నీ అనలేము. ఆయన కూడా ఓ నాయకుడే ఉండడని ఉంచినాము. మాకంటూ కాలం కలిసి వస్తుంది. మేము ఎవరిని పెట్టాలన్నా పెడతాము. మేము ఆయన ఉరుకులాడిని అట్లా ఉరుకులాడలేము. ఆయనలాగా ఆయన చెడగొట్టే పనికి పోతుండగా మేము చెడగొట్టే పనికి ఏం పోం. మేము నిలబెట్టే పనికే పోతాం, నిలబెడతాం కూడా. ఇక్కడ కేటీఆర్ కు హరీష్ రావుకు కొట్లాట్లు అవుతుంట. మళ్ళాసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హరీష్ రావు, కేటీఆర్ సీఎం అయితే హరీష్ రావు ఓర్చుకోలేకపోతాడు కాబట్టి ఈయన వేరే పార్టీకి పోయే ఆలోచన ఉన్నారని చెప్పేసి బాగా వినిపిస్తారు. ఉసుకదల్లి దయాలు చెప్తారు, గాన మాటలు ఎవరు పట్టుకుంటారు. ఆయన మేనమావనేనా, ఈయన మేనల్లుడేనా? వాళ్ళిద్దరన్నా ఒకడు అయితే నువ్వు నేను తిప్పుతావా? వాళ్ళది ఒక్క రక్త సంబంధం. మనం విడిపించేటోళ్ళం కాదు, కరిపించేటోళ్ళం కాదు. వాళ్ళ రక్త సమానాన్ని ఎవరు విడదీస్తారు? ఎవరు తీయరు. మంది మాటలే వాళ్ళు వినరు అనుకొని, అరే మాకు మంచిదే కదా హైలైట్ అవుతున్నాం మేము, ప్లస్ అవుతుంది, హైలైట్ అవుతున్నాం. హరీష్ రావుతో రోజు పంచాయతీ కేటీఆర్ పెట్టుకొని, కేసీఆర్ పెట్టుకొని, తెలంగాణ ప్రజలంతా మేము వాళ్ళతో పెట్టుకుంటాం, వాళ్ళు మాతో పెట్టుకుంటాం. మేమే హైలైట్ అవుతాం. ఇంకా మేము పెట్టుకోలే కానీ ఇంక అంతే ఇంకా పెట్టుకున్నాం అని మేము మా దాంట్లో మేమే ఉంటాం. వాళ్ళని అయితే తీర్పు చేయడానికి పిలుస్తలేంగా, పిలువం. మాది మేమే చూసుకుంటాం. ఇగో ఎట్లయితే వీళ్ళు ఇడిపోతారు, ఆయనకి ఎవరు లేదు, అంగబలం లేదు, అస్తబలం లేదు, అన్నదమ్ముల లేదు, బామార్దుల లేదు, కొడుకుల లేదు, బామార్దుల లేదు. అందరినీ అన్నదమ్ములను పిలుచుకొని ఆడిన తీడింత పాలు వంచిస్తున్నాడు. ఎంతైనా అన్నదమ్ములే. ఒక బిడ్డ ఉంటే ఆంధ్రకి ఇచ్చినవు, ఆమెకు సరిపోయిన సంసారం ఉండొచ్చు. లాస్ట్ కి వస్తే నీ బస్కే అగుడైతుంది. అది చూసుకో.
ఏం చెప్తామా కాంగ్రెస్ చూస్తున్నారు రోజు ఒక లొల్లి వినిపిస్తుంది మరి కాంగ్రెస్ ఏం అరే కాంగ్రెస్ లో నేను పుట్టిన పంచి అదే ఉంటది. కాంగ్రెస్ లా గెలిచినా గెలవకున్న కొట్లాట కుక్కల కొట్లాట అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళ దాంట్లో కాలేజీ గొడవలు అయితే వాళ్ళ దాంట్లో అల్వి సాల్వ్ చేసుకుంటారు. కానీ మనం చెవులతో వింటాం, కళ్ళతో చూస్తాం. వాళ్ళతో మాకు సంబంధం లేదు. మా దాంట్లో మీకైతే ప్లస్ అవుతుంది కదా వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీకి. అది ఎప్పుడైతుంది అనేది మేము చెప్తాం. మాకు ప్లస్ పాయింట్ అవుతుందా కాదా వాళ్ళు పెట్టుకుంటే మాకు సంతోషం అని మేము అనుకుంటలేము. వాళ్ళకే తెలిసి వస్తుంది, వాళ్ళే పెట్టుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఒంటరి అయిపోతుండ కాంగ్రెస్ లో అవుతాడు. ఆయన నమ్ముకొని ఎంఐఎంఈలు వచ్చారు. అవును, నేను పుట్ట ముందు నుండి కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి దేక్తలేడిన. మా కేసీఆర్ అంటే ఉద్యమం చేసినప్పటి నుండి దేక్తలేడని మమ్మల్ని బదలాం చేస్తుండ్రు. మా కేసీఆర్ గారిని బదలాం చేస్తుండ్రు. మాకు దేకకుండా మాకు మంచోడే అని మేము అనుకుంటున్నాం. ఎట్లయినా మాకు మంచోడే. ఎందుకంటే 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది పిల్లలకు ఒక తండ్రి ఒక్కసారి న్యాయం చేయలేడుగా. ఆయన అదే స్థానంలో ఉన్నాడు. మేము చేయకుండా చేసిన తండ్రినే పిలుచుకుంటాం. మేము ఆయన అంటేనే ప్రాణం మాకు. మేము ఈ పక్కొని ఇప్పుడు ఈయన మంచిగా చేస్తలేడు. ఆయన బంగారు కురిసేస్తారా అంటే పోతామా? మాకు బంగారు కిరీటం పెడతారా అంటే పోతామా? ఎందుకు పోతాం? మేము పోము. మేము మా బిడ్డ ఇది. మేము తెలంగాణలో పుట్టినాము. బీఆర్ఎస్ మంచలమే మేము ఏ కాంగ్రెస్ కో ఏ బీజేపీకో ఏ దానికో దీనికో పోయి నమస్తే పెట్టేటోళ్ళు ఇవ్వలేరు. మా దాంట్లో మేమే ఉంటాం. మాకే బలం. ఎవరు చెప్పిన మాట కాదు, ఎవరు చెప్పిన కథ కాదు. ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం. ఇంకో సంవత్సరం 6 నెలల కళ్ళు మూసుకుంటే మా ప్రభుత్వం ఊళ్ళు అల్లాడిపోతున్నారు. వానలు లేవు, పెట్టుబడి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి పిండి సంచులు అందక ఆయన ఈ రేవంత్ రెడ్డి చల్లగుండ ఏమని అడుగు పెట్టిండో పిండి సంచుల కొట్లాట అయిందా? వాననే భయపడదు ఈ రేవంత్ రెడ్డికి. నేను వడ్డ కింద జారిన అనుకో ఈ ప్రజలు కొట్టుకొస్తారు అని వానని తెలివి తెచ్చుకున్నట్టుంది, భయపడ్డట్టుంది. ఆ వాన వడ్డదనుకో ఏ ఆఫీస్ కాడ చూసినా మందుకు పిండి సంచులకు ప్రజలైతే తినకున్నా పల్లెటూరు వాళ్ళు కన్నా కష్టం చేసి భూమిని వంగి చేస్తేనే, వాళ్ళు కష్టపడితేనే మనం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం ఓ ముద్ద తింటాం. వాళ్ళు కష్టపడకుంటే ఓ ముద్ద మనం తినలేము. వాళ్ళకి ఇప్పుడు కష్టాలే ఉన్నాయి. బోర్లు లేక, బోర్లు ఎండిపోయి చెల్లులో నీళ్లు లేక పైకి చూస్తున్నారు కండ్లు పెట్టి. ఇప్పుడు వాళ్ళకి వాన పడితేనే ఎవడన్నా అప్పులోడు పిలిచి అప్పిస్తాడు. వాన పడకుంటే ఇయ్యరు. ఇప్పుడు వీనికి పంట పడలేదు నాకు ఇయ్యడని ఉన్నోడు కూడా దాపెట్టుకుంటాడు. వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నాయి. హైదరాబాద్ లో తినరు ఈ కష్టాలు ఉన్నాయి. కానీ మా బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా బాధపడేది ఏం లేదన్నా కేసీఆర్ గారిని ఇడిచిపెట్టి పక్కకు పోవాలి అనే ఆలోచన మాత్రం మా 10 జిల్లాలు 33 జిల్లాలలో ఎవ్వరికి లేదు. ఇంకా డబల్ కదిలి వస్తున్నారు. అప్పుడు తెలియకనో తెలిచో బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది లేరు కదా. ఇప్పుడు వాళ్ళందరికి తెలివి వచ్చింది. మనకుంటే ఏకైక సీఎం మన బీఆర్ఎస్ సీఎంఏ ఉండాలి, కేసీఆర్ గారి ఉండాలి. ఇన్ని దినాలు ఏ కంకణం కట్టుకున్నా సరే ఇప్పుడు మాత్రం గులాబీ కంకణం కట్టుకోవాలి అని జనాలు ఒకటే కంకణం మీద నడుస్తున్నారు. మేము ఎవరికి భయపడే లొంగ్యో వేరే పార్టీలు పోయి బతికే ఛాన్స్ మాకు లేనే లేదు. మాది మేము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వేరు కదా. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు 2029 అదే చెప్పిన మొన్న కేటీఆర్ గారికి మీ మీడియా ముందు కాదు నేను చెప్పేది. కేటీఆర్ గారు నేను ఎప్పుడు పోయినా నన్ను పోస్ట్ చేయలేదేమో కానీ నా ప్రేమ నాకే ఉంది. నేను ఎప్పుడు పోయినా వెల్కమ్ చెప్తాడు, మంచిగా మాట్లాడతాడు, ఏం కావాలని అడుగుతాడు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది పోయినా దగ్గర గుంజుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు. మేము నమ్మి బోల్రవడ్డాం అని చెప్తున్నానా. వాళ్ళేదో వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి బీఆర్ఎస్ లకు వచ్చి 2-3 మాటలు చెప్పాగానే ఈడేదో పీకుడుగాడు అన్నట్లు పీకేస్తాడు అన్నట్లు మా కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చిండు. గెలిచి మళ్ళా ఏ గుడి పోయేటోళ్ళు ఆ గుడి పోయిండు. ఇంకా దొంగల నమ్మనని చెప్పిండు. మళ్ళీ స్వాగతిస్తే మేమే మా ఇంట్లో మేము ఉంటాం కానీ వేరే పట్టుకోము. మా ఇంట్లో మేమే ఉంటాం. మా దాంట్లో లేదా మగోడు మీసాలు తిరిగిన వాళ్ళు లేడా, ఎంపీగా వనికిరాడా, కార్పొరేటర్ గా వనికిరాడా, వాళ్ళే వనికొస్తారా? వాళ్ళకే రాజకీయం తెలుసా? మాకు తెలియదా? మేము కూడా చేసుకుంటాం. మాకు కూడా నీ తెలివిలు ఉంటాయి. ఇప్పుడు నమ్మడయ్యా, ఇప్పుడు నమ్మిన కాడికే మా తెలివి మాకు వచ్చింది. మేమున్నంటే ఒకటే బీఆర్ఎస్
కేటీఆర్ కేసీఆర్ అన్న ఒకటే, మా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటే. ఉమ్, ఇన్ని దినాలు నమ్మి మోసపోయిండు. ఉమ్, ఇప్పుడు నమ్మం ఉమ్, వేరేనికి షాట్ చేయం. ఓకే. ఆడు బలిచినోడు కానీ పేదోడు కానీ అడక తినేటోడు కానీ మా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకే ఛాన్స్ రావాలి, ఉమ్, మా పార్టీ కష్టపడ్డోళ్ళకే ఛాన్స్ రావాలి. వాళ్ళని మా కేసీఆర్ గారు దగ్గర తీసుకోవాలి, ఉమ్, ఆయనని మేము అభివృద్ధి చేయాలి అంతే. ఉమ్, ఆయన సీఎం చేయాలి. ఆ తర్వాత మాకు ఇయ్యకపోని సద్రకపోని మళ్ళీ మాత్రం మేము వేరేళ్ళకి ఛాన్స్ చేయం. ఉమ్. ఇక్కడ 2001 నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఇన్నేళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే పిచ్చిగా, కేసీఆర్ అంటే పిచ్చిగా పనిచేస్తారు. మరి ఎందుకు అంటే ఏమన్నా పదవి ఇయ్యలేరా, లేకపోతే మీరే అడగలేదా పార్టీలో? ఇగో ఇద్దాం అనుకుంటే మనకన్నా మంచి మేధావులు వస్తే వాళ్ళకి ఇచ్చిర్రు, ఉమ్, మంచి మేధావులు వస్తే ఇచ్చిర్రు. ఉమ్, మాకే ఇద్దాం అనుకున్న పోస్ట్ కూడా మంచి మేధావులు వస్తే ఇచ్చిర్రు. ఉమ్, వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని కలుపుకున్నారు. అవు. పార్టీ ఎలక్షన్ 2-3 రోజులు ఉన్నాక వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం మూలకత ఉన్నదో ఏం రిలేషన్ ఉన్నదో మనకు తెలియదు. ఉమ్, వాళ్ళకి ఇచ్చిర్రు. ఉమ్, టైగర్ ని ఆమెకి ఇయ్యాలి, ఆమెను గెలిపించుకోవాలి అని చెప్పారు. ఉమ్, ఇంకా నాకేదన్నా ఉన్నత స్థానంలో నిలబెడతారేమని ఆశపడి ఉమ్, గెలిపించిన కానీ ఇయ్యలే, మనకు రాసి పెట్టి లేదేమో. ఉమ్. ఎట్లా మరి ఇప్పుడు 2029లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఏమన్నా నీకు ఇచ్చే ఛాన్స్ ఉందా, ఏమన్నా ఆశ ఉందా నాకు ఇది చేయాలి అని చెప్పేసి? నేను ఒక జన్మెత్తిన, ఉమ్, నేను కష్టపడ్డా, నాకు ఇయ్యాలని ఆశనే ఉంటదిగా, ఉమ్, నేను చేయాలని ఆశనే ఉంటదిగా. ఉమ్, నేను 10 మంది చేత ఎన్నుకున్న మనిషిని అయితేగా ఉమ్, నాకు కూడా ఆశనే ఉంది. ఉమ్, కానీ అది వాళ్ళ చేతులు ఉంది, ఉమ్, మన చేతులు లేదు. అది వాళ్ళకే గుర్తుండాలి. ఉమ్, పిసికి పండు చేయలేము. ఉమ్, అలా మనసు నుండి రావాలి, మనకి ఇయ్యాలి. ఉమ్, మనకు ప్రజలు ఎప్పుడు వెల్కమ్ చెప్పేటోళ్ళే ఉన్నారు. ఉమ్, అది వాళ్ళ ఇష్టం. కావాలని మాత్రం నేను కొట్లాడా. ఉమ్, ఎందుకంటే మనం కొట్లాడితే నలుగురికి నవ్వట్లయితుంది. ఉమ్, బీఆర్ఎస్ పార్టీలుండి మణిమ గారు కొట్లాడింది, ఆమెకు టికెట్ రాలేదని పరువు నేను తీపించుకోను. ఉమ్, వాళ్ళు పిలిచిస్తే మాత్రం చేస్తా, ఉమ్. ఇవ్వకపోయినా పని చేస్తావు పార్టీ? ఇయ్యకుండా చేస్తా, ఉమ్, ఇయ్యకుండా చేస్తా. ఉమ్, నేను మాత్రం పార్టీ వదిలిపెట్టాను. నేనే కాదు, నా కొడుకు 30 ఏళ్ళ కొడుకు, నేను నా కొడుకు అప్పంచి ఉద్యమంలో ఉన్నాము, ఉమ్, అప్పంచి పార్టీకి పని చేస్తున్నాము. నేనే కాదు, నా బస్తీ మొత్తం తెచ్చుకున్నా నేను పార్టీలకు. ఉమ్, నా జమ్మిగడ్డలో ఒక్క పిలుపు పిలిస్తే మా ఈశ్వరనగర్ డివిజన్ లా మా లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, ఉమ్, సోమశేఖర్ రెడ్డి కార్పొరేటర్, ఉమ్. వాళ్ళని అడుగు. ఒక్క పిలుపు వాళ్ళు నాకు ఫోన్ కొట్టిరు అనుకో, ఏదైనా మీటింగ్ పెట్టాలంటే 100 మందిని గంట సేపాల తయారు చేస్తా, ఉమ్, ఆ మీటింగ్ సక్సెస్ చేస్తా. ఉమ్, ఎందుకంటే ఆ మీటింగ్ మనది. 4-5 వస్తే నా పక్కోడు అవు. అలసు కావద్దు వాళ్ళకు. ఉమ్, ఉమ్, మనం సక్సెస్ గానే బతకాలి. ఉమ్, అది చేసుడే. ఉమ్. ఇప్పుడు అట్లమ్మా ఇది కవిత పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా ఎక్కువ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ బాగా తప్పులు చేసింది, చాలా కోట్లు కూడా ఫామ్ హౌస్ తీసుకుపోయి పెట్టుకున్నారు మా కుటుంబం వాళ్ళు అని చెప్పి మాట్లాడుతుంది. ఆమె ఎట్లా కోట్లు చెప్తారు? తీసుకుపోవచ్చు. ఉమ్, నీ సరిగా కష్టపడ్డ మహిళలు మస్తు గుణం ఆమె. ఇంకా ఉమ్, ఇక్కడల్లో ఇంకా పేర్లు చెప్పొద్దు. ఉమ్, ఆమె కన్నా ఎక్కువ కష్టపడ్డ మహిళలు మా బీఆర్ఎస్ పార్టీలో మస్తు ఉన్నాం. ఉమ్, దెబ్బలు తిన్నోళ్ళ ఉన్నాం, ఉమ్, తన్నులు తిన్నోళ్ళ ఉన్నాం, రైలు రోకలు వండుకున్నాం, రాస్తా రోకలు వండుకున్నాం, వంట వార్పులు వండుకున్నాము. కిరణ్ కుమార్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి దినాలు తదినాలు పెట్టిన వాళ్ళ ఉన్నాము. ఉమ్, అన్ని చేసిన వాళ్ళ మహిళలు చాలా మంది ఉన్నాం. 10 జిల్లాలలో, హైదరాబాద్ లో కూడా మస్తు మంది ఉన్నారు. నా సరిగా ఉద్యమం చేసిన స్టేట్ మహిళలు ఉన్నారు, జిల్లా మహిళలు ఉన్నారు, కాలనీ డివిజన్లు ఉండరు, ఉమ్, అంతటి ఉండరు. వాళ్ళు కూడా ఎవరేమంటలేరు. నువ్వు కన్న బిడ్డవై కన్న తండ్రిని రోడ్డు మీద పెట్టుకుంటాను, అది ఎప్పుడు మంచిది కాదు. నేను చెప్తానే ఉండ ఆమెకు, ఉమ్, ఆమెకి ఎప్పుడు చెప్తానే ఉండ. ఉమ్, ఆమెకే వదిలేసినాం మేము, ఉమ్, ఆమెకే వదిలేసినాం. మేము ఆమెని విమర్శించేటోళ్ళం కాము. ఉమ్, ఎన్నడుకున్న ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు కలుస్తారు, మనం దూరం అవుతాం. ఉమ్, మేము ఎవరిని విమర్శించాం. ఆమె తండ్రిని విమర్శించిందంటే ప్రజలను విమర్శించదని ఎందుకు అనుకోరు మీరు? ఉమ్, వాడుకున్న దినాలు వాడుకుంటాం, ఆమె కూడా వదిలిస్తుంది ఎవరైనా. ఉమ్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది, అవి మాట్లాడతాం అంటే అసలు నా నోరు మొత్తం నొక్కేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అరే మోసం చేస్తే మేము ఎట్లా పోతాం? బీఆర్ఎస్ పార్టీలకు ఉమ్, మోసం చేస్తే మేము ఎట్లా పోతాం? ఉమ్, మేము మోసం పోలేదు కాబట్టి పోతున్నాం మా పార్టీకి. మేము ఉమ్, మోసం చేస్తే మా తాన ఆస్తులు గుంజుకున్నాడా కేసీఆర్? ఉమ్, అంతస్తులు గుంజుకున్నాడా? ఉమ్, మనకు అందరి కోసం తెలంగాణ కావాలని కష్టపడమన్నాం. ఆయన కష్టపడ్డాడు, ఆయన ఇంకా మేము కష్టపడ్డాము. ఉమ్, మేమేమన్నా మొద్దులు కొట్టినవా, రాళ్ళు కొట్టినవా? ఉమ్, అందరం కష్టపడ్డాము. ఉమ్, మమ్మల్ని మోసం ఎట్లా చేసిండు ఆయన? ఏం చేయలేదు. మోసం చేయడానికి ఆయన అంటున్నాం మేము. ఉమ్, మంచి ఆయన, బంగారం. ఉమ్. మేడం, ఇప్పుడు 2029 అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా?
కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా, ఏం జరగబోతుంది అంటారు? కేసీఆర్ గారు రాబోయే 2029లా నేను చెప్తున్నా, నేను మొన్న కాశీకి పోయినా, కాశీలా గర్భగుడి దగ్గర పోయినా, జనాలు ఎక్కువ అయినరు. జై తెలంగాణ అంటే 5 మంది 6 మంది మిలిటరీలు దగ్గరకు వచ్చారు. నీకు ఏందమ్మా పార్టీ అనుకుని మాట్లాడుతున్నావు అని అడిగారు. ఏమో సార్ నాకు ఇంత మందిగా అనిపించటాలకు ఎందుకో జై కాలభైరవ అని అందరు వెనుక మాట్లాడుతుంటే అందరు లైన్ గా నిండుకుంటారు. జై తెలంగాణ అని ఊటగన్నా అందరు ఇట్లా చూసిరు. 2 మిలిటరీలు ఇంత బైబుల్ పట్టుకొని వచ్చిర్రు. ఏందో అమ్మా నీవు కేసీఆర్ మంచివా అని అన్నారు. అవును సార్ మేము కేసీఆర్ మంచలమే టీఆర్ఎస్ అని నేను చెప్పిన. అంత అభిమానం అమ్మ నీకంటే? అవును సార్ నాకు అమ్మ మాకు కూడా అభిమానమే అమ్మా, మీ కేసీఆర్ సార్ని మేము ఇగో ఇక్కడ పోయి చేసుకున్నాం, ఈ బుక్ లో పెట్టుకున్నాం, ఆ బుక్ లో పెట్టుకున్నాం అని చెప్పారు. సరే సార్ నేను బయట వచ్చి కలుస్తాను, ఆ నెంబర్ తీసుకొని మీకు ఇస్తా అన్న. నెంబర్ చెప్పిన, గా నెంబర్ ఒక్కటే వస్తుంది. నెంబర్ చెప్పినాక బయటికి వెళ్ళినాక 5 మంది మిలిటరీలు కలిసి బా నీ గాత ఎంత బాగుందమ్మా, మేము అనంగానే అందరం ఉలికిపడ్డాము, జై కాలభైరవ అని మేమంటుంటే జై తెలంగాణ అని నీమంటున్నావు అన్నారు. అవును సార్ అని నేను అన్న. దర్శనం చేసుకొని వచ్చి బయట నిలబడ్డా. అమ్మ ఇప్పుడు కాంజారా అన్నాడు ఒక ఆయనకి తెలుగు వస్తుంది. ఆయన ఏంటంట ఈడ రామకృష్ణపురంలో ఉండిపోయినంట. ఆయన అన్నాడు కదా నీవు కేసీఆర్ మంచివా అమ్మ అంటే? అవును సార్ అన్న. ఎక్కడ పోతారమ్మా అన్నాడు. సార్ త్రివేణి సంగమంలో తానం చేసి ఆంజనేయుల స్వామిని దర్శనం చేసుకొని అయోధ్య పోతున్నాం సార్ అన్న. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండరా అని అడిగిండు. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్, మేమే పోతున్నాము అని అన్న. నీ ఇంకా ఇంతమంది ఉన్నారు అమ్మ అంటే? మేము 12 మందిని సార్, 6 మంది ఆడవాళ్ళం, 6 మంది మొగోళ్ళు, 4 మొగోళ్ళు, 8 మంది ఆడవాళ్ళం సార్ అన్న. అమ్మ నీవే హుషారు ఉన్నావు అన్నాడు. అందరు మా అక్కను చూసే వచ్చినాం సార్ అని నా ఇంకున్న వాళ్ళు అన్నారు. అంటే ఏమన్నాడు, నీకు ఒక రూమ్ది మా ఫ్రెండ్దే రూమ్ ఉంటది, రూము ఫోన్ నెంబర్ ఇస్తా, ఆ రూమ్లు ఇంటారా, రెంట్ గురించి ఆలోచించకుర్రి, రెంట్ నేను చెప్తా, వాళ్ళకు 1 days కు 2000 తీసుకుంటారు ఒక్కరొక్కరికి, మీకు తక్కువ ఇప్పిస్తా అని చెప్పిండు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు, టీఆర్ఎస్ మనీ ఏమా అన్నట్ట వస్తా చూడు, నీకు ఫోన్ చేస్తుంది, మీకు నెంబర్ ఇస్తున్నా అని చెప్పిండు. గుడికి దగ్గర ఆ హోటల్ నెంబర్ ఇచ్చిండు. ఆడికి పోయినాం. పోగానే ఒక విఏబి లెక్క దర్శనం తీసుకుపోయిన రాను. మాకు అంతా మంచిగా బొడ్డు గిడ్డు అన్ని తీసుకున్నారు. ఆ సార్ ఫోన్ చేసి వాళ్ళ తాన తక్కువ తీసుకోమని చెప్తే తక్కువ తీసుకున్నాడు. మా ఇంకా ఒక యాదగిరి అని ఉంటాడు, అదే అగ్రికల్చర్ ఆఫీసర్. అక్క ఆ సారు మనకు అందరికి తెలిసిపోయాను మంచి ఆయన అని ఆ యాదగిరి కూడా ఒక మిలిటరీ సార్ ఆయన తన రిక్వెస్ట్ అందరం మంచిగా పోయినాం. మంచిగా అయోధ్యలో దర్శనం చేసుకొని వచ్చినాం. అయోధ్యలో మాత్రం కాలభైరవ దేవుని కాడ జై తెలంగాణ అంటే అందరు ఎగిరిపడ్డట్లు అయ్యారు. మాకు ఎక్కడ పోయినా ప్రేమ అభిమానమే. మాకు విఏబి టికెట్ కావాలి, ఈడిపోవాలి, ఆడుకోవాలి. మనం కష్టపడుతున్నాం, కాళ్ళతో పోతున్నాం. దేవుడు ఎంత దూరాన దొరికితే అంత దూరం నడిచిపోవాలి. విఏబిగా పోయి విఏబి టికెట్ తీసుకొని చేసేటంతా మాకు లేదు, మేము చెయ్యం కూడా. మనకు దేవుడు ఇచ్చిన ధైర్యంతో మంచిగా పోతాం, మంచిగా వస్తాం, మంచిగా ఉన్నాం. మా కేసీఆర్ గారు కూడా ఎప్పటికీ మంచిగానే ఉంటాడు, మంచి పరిపాలన చేస్తాడు. 2009 నుండి 2031 వరకు మేమే ఉంటాం. కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడయ్యా, కేసీఆర్ ఉంటాడు. మళ్ళా 2031 వరకు 10 ఏళ్ళు మేము తిరగలేని పోరాటం చేస్తాం. మళ్ళా వెనుకబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి తెచ్చిన తెలంగాణ మళ్ళా అయోమయంగా పాలార వచ్చినట్లు అవుతుంది. భయపడే అవసరమే లేదు, మేము అందుకే భయపడతలేదు. 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాం పోనే అంతే. ఒక బర్రెని తెస్తావు 10,000 పెట్టి, బర్రె 2 సంవత్సరాలు పాలిస్తుంది, 2 నెలలు ఎగబెడుతుంది. ఆ 2 నెలలు పాలు ఎగబెట్టినప్పుడు ఎవరితోనన్నా 10 రూపాయలు 5 రూపాయలు పాలు తెచ్చి ఛాయ్ కాసుకొని తాగమా? అది పరిస్థితిలో మేము ఆలోచించాం. పాడి బర్రె మాది, కొనుక తాగేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మేము ఎప్పుడు లెక్క పెట్టుకోము, ఎప్పుడు భయపడం. మేము ఎప్పుడు దిల్ ఖుషిగానే ఉంటాం, భయపడేది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది ఆ టైగర్ మనమ్మ షేర్ మనమ్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.